పెద్దలందరికీ నమస్కారం. అది పరిస్థితి ఎలా ఉందండి. శంబాల నగరం అంటేనే అదే అంత చెక్కని ప్రదేశం అన్నారు. టైటిల్ పెట్టి మొట్టమొదట మమ్మల్ని ఎక్కించి మాట్లాడమంటే మాకేం మాటలు వస్తాయండి. ముందు అంతా సింహాలు కాదు. అసలు మీకు గుడ్లు సెంటర్లో ఉండడం అలవాటు పోయినట్టుంది కదా కంప్లీట్గా. ఐబాల్స్ ఇప్పుడు సెంటర్ పెట్టాలంటే మీరు కష్టపడాలేమో. వారు ఏం చెప్తే చేయాలి తప్ప. అంత భయపెట్టారండి బాబు సినిమాలో. సో మాట్లాడండి. సార్ అందరూ పెద్దలే, మేమందరూ పిల్లకాయలం. సో ఎవరి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే. ఎందుకంటే మా ప్రయాణాలు చిన్నవి, మా ఆలోచనలు చిన్నవి. మీ ఆలోచనలను ఆవిష్కరించడానికి మేము చేసే ప్రయత్నం లోపాలు ఇంకా ఉంటూ ఉంటాయి. తప్పదు ఇంకోదానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మొదలు పెడితే సార్ సినిమా మొదలు ఏదో సక్సెస్ టూర్ ఏవో అంటారు సార్. ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత కుటుంబ వాతావరణమే. గెలిచాం కదా, తిందాం, పండగ చేసుకుందాం, వండుకొని తిందాం మన పరిస్థితులు ఉంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి సార్. ఆ మొహాలు ఎలా వెలుగుతున్నాయంటే, మీ పేరులో అరవింద్ ఉంది కదా సార్, తామరం. ప్రతి మొహము ఆ తామరంలో వెలిగిపోతుంది సార్. గెలుపు ఒకట. అది విచిత్రంగా ఉంది సార్. మీరు కూడా గంభీర గల సంపన్నులంతా ఒకే కుటుంబంలో నిలబడి ఉన్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నెరజానలు, మీరు కోన, మీ రాత నెరజాన, ఈ కూసేది ఏంది కోన. ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా. పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మన ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చును. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది, ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు ఒక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్, మా అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను. రాజేష్ దండ గారు. ఇక్కడ అంతా సార్ మొత్తం అంతా హైందవ సామ్రాజ్యం ఉన్న శబ్దాలే వినిపిస్తున్నాయి సార్ అందరి. రాములు వారికి ఒక దండ అన్నట్టు. అదేందో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో, మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లన్నీ అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర్ ముని గారు, ఆయన కూడా యోగి. అదేందో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను. ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న, ఎవరి మీద చిరాకు పడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా. నేను తిరిగి రాలేకపోయినాను కదా. కనీసం మీ నవ్వుతుంటే ఇన్ని వెలుగులు, ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి. మాట్లాడడం